సత్యాస్ కిచెన్కి స్వాగతం అండి. చాలా రోజుల నుంచి నేను చేయలేకపోయాను పిక్కు, మళ్ళీ ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తున్నానండి. అయితే ఇప్పుడు టమాటా పులుసు చేసుకుందామండి. టమాటా పులుసు ఇంత మునుపు చూపించానండి. ఇది ఒక స్టైల్లో, ఈజీ స్టైల్లో చూపిస్తున్నానండి. ఇగోండి, ఒక టమాటా 2 3 మిక్సీ జాడీలో వేసుకోవాలండి. ఇలాగా దీని గుజ్జు కూడా ఉంటే తీసేసుకోవాలి, ఇలా వేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ పులుసుకి ఎంత కావాలంటే వాటర్ వేసుకుంటాం, దీనికి తగ్గ. ఇగోండి బెల్లం, మూడు మిరపకాయలండి, మిరియాల పొడి, సాల్టు, చిన్న అల్లం ముక్క, పసుపు, ఇంగువ అండి. ఇవన్నీ కూడా వేసేసుకోవాలి ఇందులోని. కొంచెం పచ్చి కొబ్బరి అండి, ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. పచ్చి కొబ్బరి వేసుకుంటే అన్నిటికీ టేస్ట్ ఉంటుంది. అందుకని పచ్చి కొబ్బరి కూడా ఇందులో వేసి ఇది మిక్సీ చేయాలి. ఇప్పుడు ఇలా చేసుకున్నామండి. ఇప్పుడు మనం ఇది ఒక గిన్నెలో వేసుకోవాలి. ఏ గిన్నెలో మనం పులుసు చేద్దాం అనుకున్నామో ఆ గిన్నెలో మనం ఎంత పులుసు చేద్దాం అనుకున్నామో వాటరు అంతా కలుపుకోవాలండి. ఇందులో నేను మరికొద్ది కలుపుతానండి. స్టవ్ మీద వాటర్ వేసి పెట్టామండి, గ్యాస్ వెలిగించాము. మీకు ఆ టమాటాకి తగినన్ని నీళ్ళు వేసుకోవాలండి. ఎక్కువ నీళ్ళు పోసిస్తే టేస్ట్ ఉండదు. ఈ చింతపండు మిక్సీలో వేసుకోవాలండి. నేను మర్చిపోయాను, అయితే ఇప్పుడు ఇందులో వేసుకున్నానండి. ఒక్క ముక్క చూశారు కదా. ఇది ధనియాల పౌడర్ అండి. ధనియాలు కూడా పచ్చివి మనం మిక్సీలో వేసుకోవచ్చు. చింతపండు ధనియాలు కూడా మిక్సీలో వేయండి. అయితే నా దగ్గర మరి మర్చిపోయానని చింతపండు ఇప్పుడు వేసాను. ధనియాల పౌడర్ ఉన్నది కనుక నేను ఇప్పుడు వేసానండి. ధనియాలు అందులో వేసుకోవచ్చు. ఇలా కలిపి మరిగిన తర్వాత దీనికి తాలింపు ఇచ్చుకోవాలండి. కొంచెం కరివేపాకు, ఒక పచ్చిమిరపకాయ అండి. ఒక పచ్చిమిరపకాయ చేతితో గిల్లిసి వేసాను, కట్ చేసైనా వేసుకోవచ్చు, మీ ఇష్టం. తర్వాత కొత్తిమీర వేసుకోవచ్చండి ఇందులో. ఇలాంటప్పుడు కొత్తిమీర నా దగ్గర లేదు, ఉంటే వేసుకోవచ్చు, కానీ ఆనియన్స్ వేయనండి. ఇప్పుడు టమాటా పులుసుకి మనం తాలింపించుకుందామండి. ఆవాలు వేసాము, మెంతులండి, మినపగుళ్ళు, జీలకర్ర. ఇప్పుడు ఇది మరుగుతుందండి, మనం దీనికి తాలింపు ఇచ్చేస్తున్నాం. కారం వేయట్లేదండి, ఒక తాలింపే. కరివేపాకు వేసాము, ఇంగువ, మన మిరపకాయలు అన్నీ మనం దాంట్లో వేసేసాం కదా మిక్సీలో, అందుకని ఇప్పుడు ఏమీ వేయక్కర్లేదు, వచ్చి తాలింపు. గ్యాస్ ఆపేసానండి. ఇప్పుడు మనం ఇందులో వేసేయాలి. ఇలా మరుగుతున్నప్పుడు మనకి ఏం చాలకపోయినా మనం కలుపుకోవచ్చండి. ఇప్పుడు ఇందులో నేను వేసినవన్నీ కరెక్ట్గా సరిపోయేవి. చాలా చాలా టేస్ట్గా ఉంది ఇది. ముద్దపప్పులోని ఈ పులుసు వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఉత్తి ప్లెయిన్ పప్పులో, పప్పు అన్నంలో, లేకపోతే ఇది ఎలా కూడా వేసుకోవచ్చు. పప్పు అన్నం కాకుండా విడిగా ఉత్తి అన్నంలో వేసుకోవచ్చు. ఇప్పుడు చాలా బాగుంటుంది. ఇంకా రాత్రికి రెండో పూటకి చాలా చాలా బాగుంటుందండి. సింపుల్ పులుసు అండి, మీకు చాలా 10 నిమిషాల లోపే అయిపోతుంది. చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ రకంగా మీరు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి. థ్యాంక్ యూ అండి.